ఓం ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః. ఓం భూవరాహాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః. ఓం సర్వ ఋషిభ్యో నమః. ఓం త్రిసత్యే విధియుక్తం శ్రేయం త్యాగే నైకామతత్వమాసు అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రం అఖండ మహాసంకల్పం విశ్వవిజ్ఞ విజ్ఞప్తిగా గత నివేదికల ద్వారా సత్య సంకల్పాన్ని సత్యవ్రతాన్ని చేసుకుంటూ భూదేవి అమ్మవారి అర్చన చేసుకుంటూ తరువాత స్వయం జ్యోతిర్లింగ స్వరూపుడైనటువంటి పరమాత్మ అర్చన చేసుకుంటూ జ్యోతిర్లింగ స్వరూపుడైనటువంటి పరమాత్మ అర్చన చేసుకుంటూ మరియు భూమాత పరమాత్మ నవయుధ భక్తి యోగార్చనని గత వీక్షణలో చేస్తున్నాము. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కేదారీనాథ్ జ్యోతిర్లింగ స్వరూప ఆవాహన చేసుకున్నాము. మరియు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో స్వయంగా వెలిసినటువంటి అమరనాథు మానస సరోవరం ఈ రెండు జ్యోతిర్లింగ స్వరూప తత్వాన్ని ఆవాహన చేసుకుంటూ ఈ 4 యుగాలకి ప్రత్యక్ష నిదర్శనమైనటువంటి ద్వాదశాదిత్య పరమాత్మ యొక్క నామాలతోటి మరియు ఈ కలియుగానికి బ్రహ్మగా చెప్పబడినటువంటి దేవతామూర్తి అయినటువంటి అవ్యక్త రూపంలో కామరూపంలో వాయు రూపంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామికి హనుమకి నా త్రేతాయుగం నుంచి కలియుగాంతం వరకు కలియుగంలో కలియుగ బ్రహ్మగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి హనుమకి అవ్యక్త రూపాన్ని భావిస్తూ వ్యాపించి ఉన్నాడనేటువంటి తత్వాన్ని హనుమత్ భక్తులకు విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి హనుమత్ భక్తులకు ఇది ఒక విశేష ప్రమాణంగా భావిస్తూ అవ్యక్త రూపంలో ఉంటాడు, ఇక్కడే ఉన్నాడు అనేటువంటి భావంతో ఎందుకనంటే వాయవే నమః అంటారు, వ్యక్తాయ నమః, కామరూపిణి నమః అంటే ఇవన్నీ కూడా కలియుగంలో ఆయన కనపడ్డు అదృశ్య రూపంలో ఉంటూ బ్రహ్మాండ నాయకుడి వద్ద గంధమాదన శైలస్థాయ నమః గంధమాదన పర్వతం మీద ఉంటూ దైత్య కులాంతకాయ నమః దైత్యమైనటువంటి అసుర భావంతో ఉండేటువంటి మనుషుల్ని వారి నుండి దుష్టభావాల నుండి దుష్టత్వాన్ని నుండి కలియుగాంతం వరకు శిష్టత్వాన్ని రక్షించేటువంటి స్థితి ఆయన ఎప్పుడు కూడా హనుమత్ భక్తులకి ఆయన అభయాన్ని ప్రసాదిస్తుంటాడు అనేటువంటి భావంతో ఆంజనేయ స్వామి వారికి ఒక అశేష అనంత విశ్వాలయంలో ఒక నవయుధ భక్తి యోగార్చనని నమూనాగా చేసుకుంటూ అమరనాథుడు ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపుడైనటువంటి ఓం స్ఫటికాభాయ నమః అని అంటారు కాబట్టి స్ఫటిక రూపంలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరుని స్పృశించినటువంటి ఈ బిల్వ వృక్షం ఈ బిల్వ మొక్క గత 2 మాసం 3 మాసం క్రితం ఒక ప్రదేశం నుంచి ఇక్కడ ఆవిష్కరించుకున్నాము. 3గా ఆవిష్కరించబడ్డాయి ఇవన్నీ బిల్వ మొక్క అది బిల్వపత్ర అర్చిత గోవింద అంటారు. బ్రహ్మాండ నాయకుడు బిల్వపత్రంతో అర్చించమని ప్రమాణం. బిల్వ రూపంలో ఏక బిల్వం శివార్పణం ఒక బిల్వాన్ని సమర్పించగలిగితే పరమ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని చెప్పని బిల్వ నిలయాన అమ్మవారికి అందువలన ఈ బిల్వ మొక్కని 3గా ఆవిష్కరించబడింది. ఇది అనేక దళాలని తర్వాత వీక్షణలో ఒకసారి దర్శింపజేయడము. అందుకని బిల్వ స్ఫటిక ద్వాదశ జ్యోతిర్లింగ స్వయంభూవులైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలని ఆవాహన చేసుకున్నటువంటి
ఆవాహన చేసుకుంటూ స్వామివారి బిల్వ వృక్షం వద్ద అనంత విశ్వక్షేత్రంలో క్షేత్రజ్ఞ పూజ, విశ్వక్షేత్రంలో క్షేత్రజ్ఞ పూజ, క్షేత్రజ్ఞ నవవిధ భక్తి యోగార్చన 108 దివ్య దేశాల్లో మరియు బ్రహ్మాండ నాయకుడిగా స్వయంగా ఆవిర్భవించినటువంటి స్వామి, మానవాతీతమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాల్ని మరియు బ్రహ్మాండ నాయకుడిని, అష్టాదశ శక్తిపీఠాలని ఏ మానవ మాత్రుడు ప్రతిష్ఠించినటువంటి స్వయం భువగా ఆవాహన చేసుకుంటూ విశ్వవ్యాప్త నవవిధ భక్తి యోగార్చన ఈ అనంత విశ్వాలయంలో మా తాతగారు ప్రతిష్టాపనాచార్యులు 1 శతాబ్ది కాలం ఆయన చేసి 3 తరాలను వీక్షించిన తర్వాత మా తల్లిదండ్రులు 1 శతాబ్ది పరమ కర్తవ్యాన్ని నవవిధ భక్తి యోగార్చని దేవాలయాన్ని నిర్వహించినటువంటి సందర్భంలో గృహస్థాశ్రమంలో ఉంటూ జీవన్ముక్త స్థితి అయిన తర్వాత ఆయన ఆదేశం మేరకు అనంత విశ్వసేవా కేంద్రాన్ని వ్యవస్థలో అఖండ మహాసంకల్పం లోపమైంది అనేటువంటి దాన్ని శాసనంగా అనంత విశ్వాలయాన్ని స్థాపించి విశ్వవ్యాప్తం చేయవలను భరద్వాజ మహర్షి చెప్పినటువంటి వికలస మహర్షి చెప్పినటువంటి భృగు, అత్రి, మరీచి, కశ్యపుల ద్వారా చెప్పబడినటువంటి భక్త్యా భగవంతం నారాయణ మధ్యే భక్తులు భూలోకంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా గృహంలో అంతర్యామి రూపంలో ఉంటాడు కాబట్టి వ్యూహ అర్చ విభవ అంతర్యామి రూపంలో నారాయణుడు వ్యాప్తమై ఉంటాడు కాబట్టి ఆయన్ని గృహంలో దేవాలయంలో భూమి మీద విశ్వమంతా వ్యాపించి ఉంటాడు అని 5 తత్వాల్ని వికలస మహర్షి చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈ ప్రమాణాన్ని మా తల్లిదండ్రులు గుర్తించి, మా తాతగారు గుర్తించి అఖండ మహాసంకల్పం ద్వారా అనేక గృహాల్లో నారాయణుని వ్యాప్తం చేయవలన 3 సత్యాన్ని, అఖండ మహాసంకల్పాన్ని 4ని వ్యాప్తి చేయటమే ఈ దేహానికి మాకు నారాయణ వంశీకులకి ఇవ్వబడినటువంటి మా తాతగారి మా తల్లిదండ్రుల శాసనము. అందువల్ల 108 దివ్య దేశాల్లో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని స్వయంగా ఆవాహన చేసుకుంటూ శివకేశవ అభేద్య తత్వం, అష్టాదశ శక్తిపీఠ, భూమాత, పంచభూత లింగాల్లో పృథివీ లింగం, అగ్నిలింగం, ఆకాశలింగం, వాయులింగం, జలలింగం. అరుణాచలంలో అగ్నిలింగం, కాళహస్తిలో వాయులింగం. అట్లా 5 ప్రదేశాల్లో ఉన్నటువంటి ఆవాహన చేస్తున్నాం. శ్రీ విశ్వచక్రం పరమాత్మ తత్వ విచారణ, దేహాత్మ విచారణ, జీవి సూత్ర విచారణ, పరమ కర్తవ్యం దైవమానికం, ఓం ప్రమాణాయ నమః, ఓం ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రమాణంతో కూడిన జ్ఞానం పరమాత్మ తత్వము, ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రమాణంతో కూడిన జ్ఞానమే పరమాత్మ, జ్ఞానాగ్ని కర్మ దగ్ధాని అని భగవద్గీత చెప్తుంది. కాబట్టి ఈ ప్రమాణంతో ఈరోజు విశ్వరూపార్చన చేసుకుంటూ భూత యజ్ఞాన్ని ఆవిష్కరించుకుంటూ రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భూత యజ్ఞ శ్రీహరికోట ఇస్రో అని అంటారు. ఇక్కడ అనంత విశ్వాలయాలలో బ్రహ్మాండాన్ని శ్రీహరికోట 14 లోకాలని శ్రీహరికోటగా 14 భువనాల్ని భావన చేసుకుంటూ, శ్రీహరికోట అంటే బ్రహ్మాండమే, పైన 7 లోకాలు, కింద 7 లోకాలు, 800 కోట్ల మంది, 84 లక్షల జీవరాశులు భూమి మీద ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించింది 14 భువనాలు శ్రీహరికోట. దీంట్లో అనంత విశ్వాలయం అని నామకరణం చేసుకోవటం జరిగింది. దీంట్లో పంచమహాయుగం, పరమ కర్తవ్యం, నవవిధ భక్తి యోగాల్ని
నిరంతర అధ్యయన అభ్యాసంలో పరమ కర్తవ్యంగా పంచమహాయజ్ఞాన్ని అమలు చేస్తూ దీన్ని ప్రయోగంగా వైకుంఠ ఏకాదశి రోజు భూత యజ్ఞాన్ని ప్రయోగంగా ఈశ్వర జ్ఞానం, ఈశ్వర జ్ఞానంగా వైకుంఠ ఏకాదశి రోజు విశ్వదర్శనంగా రాగలము. ఆ రోజు వేకువజామున 3:27 ఈ ప్రయోగం విశ్వరూప దర్శనాన్ని ఎవరైనా కానీ వీక్షించగలరు. అనంత కేశవ ఛానల్లో వీక్షించగలరు. 3 గంటలు వేకువజామున 3:27 27 నక్షత్ర సంఖ్య, 3 త్రిమూర్తి స్వరూప సంఖ్య. ఈ సంఖ్యతోటి భూతయజ్ఞాన్ని ఎవరైనా భూతయజ్ఞం చేయవలను. ఎందువల్ల అంటే 84 లక్షల జీవరాశుల్లో మానవ దేహము ఈ భూత రాశితో కూడా జీవించి ఉండటం జరుగుతుంది. వాటికి కూడా 24 లక్షల జీవాలకు కూడా ఈశ్వర పరమాత్మే, విష్ణు పరమాత్మే, బ్రహ్మదేవుడే వాటికి జగత్ ప్రాణాన్ని ఇచ్చాడు. వాటికి ఇవి సమర్పణ చేసుకుంటూ పేలాలు, అటుకులు, బెల్లం ఇవి ఎవరైనా ఎక్కడైనా అనంత విశ్వంలో ప్రతినిత్యం కానీ ఎప్పుడైనా కానీ చెట్ల దగ్గర, వృక్షాల దగ్గర, బయట జలచరాలకు నీళ్ళల్లో ఎవరైనా సమర్పించుకుంటూ 40 రోజులు సమర్పించుకుంటూ అద్భుతమైనటువంటి మానసిక మనస్సే సరోవరం, మానస సరోవరం అంటారు జ్యోతిర్లింగాన్ని. అక్కడ బంగారు కొండలాగా ఉంటుంది. ఈ మనస్సు 40 రోజుల్లో దేహంలో మనస్సు బంగారంలాగా అమృతత్వాన్ని ఆవిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుంది. అనేకమైనటువంటి సంకల్పాలు నెరవేరేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి భూతయజ్ఞంగా ఆ రోజు నుండి వైకుంఠ ఏకాదశి నుండి ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. గమనించగలరు, వీక్షకులు గమనించగలరు. తర్వాత గోమాత జన్మనిచ్చిన తల్లి 9 నెలలు మోస్తుంది. వేదమాత సమస్త జ్ఞానాన్ని 7 లోకాల్లో వ్యాపించి సరస్వతి అమ్మవారుగా, లక్ష్మీ అమ్మవారుగా, పార్వతి అమ్మవారుగా వేదమాత జ్ఞానాన్ని ఇస్తుంది. గోమాత సకల దేవతల్ని ఆవిష్కరించి దర్శింపజేస్తుంది. సకల దేవతారాధన చేసిన ఫలితాన్ని ఇస్తుంది. అందుకే గోవుకి సమర్పించటం. కాబట్టి నానావిధ పరిమళ పత్ర, పుష్ప, సింధూర తోటి స్వామివారికి గృహంలో అర్చన చేసుకునవలను. 24 నామాలు శ్వేతవరాహ కల్పి అంటారు. శ్వేతవరాహ కల్పాన్ని గృహంలో చెప్పుకుంటూ, అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు 4 యుగాల్ని చెప్పుకుంటూ, ప్రదేశాన్ని చెప్పుకుంటూ, పలానా ప్రదేశంలో ఉన్నామని చెప్పుకుంటూ, తర్వాత కాలాన్ని చెప్పుకుంటూ, ఏ సంవత్సరం, ఆయనం, మాసం, ఈరోజు ఏమిటిది, వారము, నక్షత్రము చెప్పుకుంటూ, ఎవరి గోత్రాన్ని, దేహానికి ఇవ్వబడిన లింగ గోత్రాన్ని పేరుని స్వామివారి దగ్గర విన్నపం చేసుకుంటూ 108 నామాలతోటి ఎవరికి వచ్చినటువంటి భావాన్ని చెప్పుకున్న భూమాత నిరంతరం మోస్తూ ఉన్నది, ఇస్తూ ఉన్నది. అక్షర జ్ఞానం మంత్రాలు ఏమీ రాకపోయినప్పటికీ ఇస్తూ ఉన్నది. భూమాత మోస్తూ ఉన్నది, నిరంతరం ఇస్తూ ఉన్నది అనేటువంటి ప్రాథమిక భావనను నిరంతర శ్వాస రూపంలో నిరంతరం అనేక యుగాల నుంచి నిరంతరం వ్యాపించి ఉన్నాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఆ శ్వాస ఈ దేహంలో షట్చక్రాల రూపంలో ఉంటూ మూలాధార ప్రమాణంగా ఈ మూల ప్రమాణాన్ని భావన చేసుకుంటూ నిరంతరం 24 గంటలు నిద్ర మేలుకున్న పరమ జాగృత అవస్థలో కూడా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని పరమాత్మ ఇస్తూ ఉన్నాడు అనే మూల భావాన్ని గుర్తించుకుంటూ, ఈ 2 భావాలను గుర్తించుకుంటూ పరమ కర్తవ్యాన్ని ఇవన్నీ నువ్వు ఇచ్చున్నావు, ఫలం, పుష్పం, పత్రం, తోయం ఇవన్నీ నీకు సమర్పించి ఇవి స్వీకరించగలిగితే చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని ఈ సంకల్ప అఖండ మహాసంకల్పంలో చెప్పబడేటువంటి దాన్ని చెప్పుకొని తెలియజేసుకొని దీన్ని అవగాహన చేసుకుంటూ గృహంలో సభ్యులు దేహంలో, గృహంలో, వ్యవస్థలో భూమాత పరమాత్మ చేసుకునవచ్చును. అందువల్ల ఒక్కసారి ఓం కేశవాయ నమః,
లఘునామాలతోటి స్వామివారికి సూర్య ద్వాదశాచులు ప్రత్యక్ష సూర్యనారాయణ ఎవరికైనా దేవతా స్వరూపాన్ని నిదర్శనంగా వీక్షించాలంటే నిరంతర ప్రాణాన్ని జగత్ ప్రాణాన్ని ప్రసాదించేటువంటి నిరూపణ. ఓం కేశవాన్ మహా ఓం నారాయణాన్ మహా ఓం మాధవ తులసి అత్యంత పవిత్రాన్ని దేహాన్ని పవిత్రం చేసేది. ఓం కేశవాన్ మహా ఓం నారాయణాన్ మహా ఓం మాధవాన్ మహా ఓం విష్ణవేన్ మహా ఓం గోవిందాన్ మహా ఓం మధుసూదనాన్ మహా ఓం త్రివిక్రమాన్ మహా ఓం వామనాన్ మహా ఓం శ్రీధరాన్ ఓం శ్రీకేశాన్ మహా ఓం పద్మనాభాన్ మహా ఓం దామోదరాన్ మహా ఓం సంకర్షణాన్ మహా ఓం వాసుదేవాన్ మహా ఓం అనిరుద్ధాన్ మహా ఓం ప్రద్యుమ్నాన్ ఓం పురుషోత్తమాన్ మహా ఓం మదోక్షయాన్ ఓం నారసింహాన్ మచ్చుతాన్ జనార్దనాన్ మహా ఓం ఉపేంద్రాన్ ఓం హరయేన్ ఓం హరయేన్ మహా ఓ 23వ నామం హరయే. ఆయనే శ్రీకృష్ణాయ నమః 24 4 చతుర్విధ పురుషార్థాలు. 2 శివుడు కేశవుడు, ఇద్దరు పరమాత్మ తత్వం. ఈ సృష్టిని సృష్టించి స్థితి కల్పించి సకలాన్ని ఇచ్చి నిరంతరం లయం చేస్తున్నారు అనేటువంటి భావంతో ఓం సూర్యాయ నమః ఓం మధ్యమాయ నమః ఓం భగాన్ నమః ఓం పూషాయ నమః ఓం త్వష్టాయ నమః ఓం సవితాయ నమః ఓం రవయే నమః ఓం గవస్త్యే నమః ఓం అజాన్ నమః ఓం కాలాన్ నమః ఓం మృత్యువే నమః ఓం ధాత్రే నమః ఓం ప్రభాకరాన్ నమః ఓం పృథివ్యాపశ్చ తేజస్యంకవాయుశ్చ పరాణాన్ ఓం సోమాన్ ఓం బృహస్పతే నమః ఓం అంగారకాన్ నమః ఓం ఇంద్రాన్ నమః ఓం వివస్వతే నమః ఓం దీప్తాంశువే నమః ఓం శుచయే నమః ఓం శౌర్యే నమః ఓం శనేశ్వరాన్ ఓం బ్రహ్మాన్ ఓం విష్ణువాన్ రుద్రాన్ ఓం స్కందాన్ ఓం వైశ్రవణాన్ ఓం యమాన్ ఓం వైద్యుతాన్ ఓం జాడరాన్ ఓం అగ్నాన్ ఓం ఇంధనాన్ ఓం తేసాంపదే ఓం ధర్మద్వయాన్ ఓం వేదకర్త్రే ఓం వేదాంగాన్ ఓం వేదవాహనాన్ ఓం కృతాన్ ఓం త్రేతాన్ ఓం ద్వాపరాన్ ఓం కలియే ఓం సర్వామరాచనాన్ ఓం కళాన్ ఓం కాష్టాన్ ఓం ముహూర్తాన్ ఓం క్షపాన్ ఓం యమాన్ ఓం క్షణాన్ ఓం సంవత్సరకరాన్ ఓం అశ్వత్థాన్ ఓం కాలచక్రాన్ ఓం విభావసేన్ ఓం పురుషాన్ ఓం శాశ్వతాన్ యోగినేన్ ఓం వ్యక్తాన్ ఓం సనాతనాన్ ఓం కాలాధ్యక్షాన్ ఓం ప్రజాధ్యక్షాన్ ఓం విశ్వకర్మణే ఓం తమోర్ధాన్ ఓం వరుణాన్ ఓం సాగరాన్ ఓం అంశాన్ ఓం జీమూతాన్ ఓం జీవనాన్ ఓం హరిహాన్ ఓం భూతాశ్రయాన్ ఓం భూతపతే ఓం సర్వలోక నమస్కృతాన్ ఓం సృష్టాన్ ఓం సంవర్తకాన్ ఓం వహనయేన్ ఓం సర్వస్యాదయేన్ ఓం అలోలుపయేన్ ఓం అనంతాన్ ఓం కపిలాన్ ఓం భానవేన్ ఓం కావదాన్ ఓం సర్వతోముఖాన్ ఓం జయాన్ ఓం విశాలాన్ ఓం వరదాన్ ఓం సర్వభూత నిషేవితాన్ ఓం మనవేన్ ఓం సువర్ణాన్ ఓం భూతాదయేన్ ఓం శీఘ్రగామినేన్ ఓం ప్రాణధారణాన్ ఓం ధన్వంతరేన్ ఓం ధూమకేతువేన్ ఓం ఆదిదేవాన్ ఓం అదితేసుతాన్ ఓం ద్వాసాత్మనేన్ ఓం రవయేన్ ఓం దక్షాన్ ఓం పిత్రేన్ ఓం మాత్రేన్ ఓం పితామహాన్ స్వర్గద్వారాన్ ఓం ప్రజాద్వారాన్ ఓం మోక్షద్వారాన్ ఓం త్రివిష్టపాన్ ఓం దేహకర్తాన్ ఓం ప్రశాంతాత్మని విశ్వాత్మనే ఓం విశ్వతోముఖాన్ ఓం చరాచరాత్మం సూక్ష్మాత్మనే ఓం మైత్రేయాన్ ఓం కరుణాన్వితాన్ ఓం మైత్రేయాన్ ఓం కరుణాన్వితాన్ ఓం శ్రీ సూర్యనారాయణ రాశీభూతమైనటువంటి కోటాను కోట్ల జీవరాశికి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల రూపంలో స్వయంగా వెలిసినటువంటి స్వామికి పరమాత్మకి మరియు ద్వాదశాచార్యులకి రాశీభూతమైనటువంటి కోటాను కోట్ల జీవరాశికి నిరంతరం ప్రాణాన్ని ప్రసాదించేటువంటి ప్రత్యక్ష సూర్యనారాయణ స్వామిని ప్రతినిత్యం ఎవరైనా దర్శించి గృహంలో ఈ 108 నామాలతోటి అర్చన చేసుకుని ఆ భావాన్ని మంత్ర భావాన్ని మహర్షులు విమర్శబడినటువంటి గాయత్రి ఛందస్సు ఋషి అధిదేవత ఈ మంత్రంలో ఆ విశ్లేషణ చేసుకున్న ఆ భావాన్ని హృదయంలో మననాత్రాయితే ఇది మంత్ర ఈ మనస్సులో ఈ మంత్ర భావమే అత్యంత స్పష్టంగా మంత్రం ద్వారా విశ్వంతా వ్యాపించున్నాడనేటువంటి తత్వాన్ని దర్శింపచేయగలదు. మంత్రం విశ్వం జగత్తు సర్వం మంత్రాధీనం మంత్రం ద్వారా వ్యక్తమై ఉన్నది అని వికరస మహర్షులు భృగు అత్రి మరీచి కశ్యపులు మరియు సప్తర్షులు సకల ఋషుల ద్వారా ఈ జ్ఞానాన్ని శివజ్ఞానాన్ని విష్ణు జ్ఞానాన్ని బ్రహ్మతత్వాన్ని చెప్పబడింది మంత్రాల ద్వారా.
ఈ మంత్రాలు కలియుగాంత వరకు చెక్కు చెదరవు. 108 నామరూపాల్లో ఉన్నాయి, 1008 నామరూపాల్లో ఉన్నాయి, అమ్మవారి నామాలు ఉన్నాయి, పరమాత్మ నామాలు ఉన్నాయి, అనేక దేవతామూర్తుల నామాలతో చేసుకునేటువంటి గృహంలో నవవిధ భక్తి యోగార్చన కేశవం ప్రతిగచ్చితం. కేశవుడు అంటే బ్రహ్మదేవుడే, శివభగవానుడే. కాబట్టి ఆ జ్ఞానంతో జ్ఞానం భావన, ప్రతీక ప్రతిమ, భావన, భావగ్రాహి జనార్దన, భావగ్రాహి జగద్వ్యాపక ఈశ్వర అని ఆ భావన చేసుకోగలిగితే నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహం నవవిధ భక్తి యోగాన్ని అన్వయం చేసుకొని అమలు చేసుకోగలిగితే జీవన్ముక్త స్థితి, నిత్య ఆనందం, నిత్యముక్తి నిత్యానందం కలుగుతుందని మహర్షి ప్రమాణంగా ఆంజనేయ స్వామికి వ్యాపించినటువంటి అవ్యక్త రూపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి 108 నామాలతోటి పూజ. ఓం ఆంజనేయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మనే నమః, ఓం తత్వజ్ఞానాన్ని ఇస్తాడు పరమాత్మ. హనుమత్ భక్తులు గ్రహించవలసింది తత్వజ్ఞానం. సీతాదేవుద్రాపదకర్మశోకమణికాచేతులు సర్వమాయా విభంజనాన్మ, మాయామోహాలను తొలగిస్తారు. సర్వమాయా విభంజనానం, సర్వబంధనమోక్తిం వృక్షోద్ధం సకారకాన్మ, ఓం పర విద్యా పరిహారాన్మ, పరశోధి వినాశనాన్మ, పరమంతరాగతిర్మ, ఓం పరయంత ప్రభేదకాన్మ, ఓం సర్వగ్రహ వినాశినీర్మ. సర్వగ్రహ దోషాలని వినాశనం చేస్తారు. సర్వగ్రహ వినాశినీర్మ, భీమసేన సహాయము, సర్వదుఃఖరాము, సర్వలోకచారిణీర్మ, మనోజవాను, పారిజాత ధర్మమూలస్థానము, సర్వమంత్ర స్వరూపోదయము, సర్వతంత్ర స్వరూపిణీర్మ, ఓం సర్వయంత్రాత్మము, కపీసురాము, మహాకారము, సర్వరోగహరామ, ఓం ప్రభవీరము, బలస్థికరము, సర్వ విద్యా సంప్రదాయకానం, కవిసేనానాయకాన్మ, ఓం భవిష్యత్ చతురానామ కుమార బ్రహ్మచారిణి రత్నకుండల దీప్తిమతే నమః, ఓం సంచలద్వాల సముద్ధలమమాస్కోజ్వలము, గంధర్వ విద్యా తత్వజ్ఞానం, మహాబల పరాక్రమానం, కారాగృహమోక్తేర్ము, శృంఖలామోచకానం, సాగరోత్తారకాన్మ, ఓం ప్రాజ్ఞాన్మ, ఓం రామదూతాన్మ, ఓం ప్రతాపవతీన్మ, ఓం వానరామేశ్వరీస్తాన్మ, సీతాశోకనివారకాన్మ, ఓం మంజరాగర్భ సంభూతాన్మ, ఓం బాలార్క సదృశారణాన్మ, భీష్ణప్రీకరాన్మ, ఓం దశగ్రీవ కులాంతకాన్మ, లక్ష్మణ ప్రణదాత్రేన్మ, వజ్రకాన్మ, మహాదేవేర్మ, ఓం చిరంజీవినేర్మ, ఓం రామభక్తాన్మ, ఓం దైత్యకార్య విఘాతకాన్మ, ఓం అక్షహంతేర్మ, ఓం కాలనామాన్మ, పంచవక్తాన్మ, ఓం పంచవక్తాన్మ, కామరూపిణ పింగళాశనం, వాద్యమైన పూజితాను, కమలీకృత మార్తాండ మండలాన్మ, ఓం విజితేంద్రియాన్మ, ఓం రామ సుగ్రీవ సంధాత్రేన్ మహారాణమంత్రాన్, స్ఫటికాభాన్మ, ఓం వాగదీశాన్మ, నవ వ్యాకృత మంత్రాన్, చతుర్భావేన్ దీనమందవేన్, మహాత్మం భక్తవస్త్రం, సంజీవనగాత్రం చేన్మృఢమతానం, కాలనేమి ప్రవనాన్మ, హరిమట్టం దాంతాను శాంతాను, ప్రసన్నాత్మనేము, శతకంఠ మదాపహృతినేము, యోగినేము, రామకథాలోలాన్ము, సీతాన్ వేటపడితానము, వజ్రనిష్టాన్ము, వజ్రనకాన్ము, రుద్రవీర్య సముద్భవానము, అందర్యత్ప్రతామోగ బ్రహ్మాస్త్ర నివారకానము, పార్ధ్వధ్వజాగ్ర సంవాసనము, శరపంజర వేదకానము, దశ భావేనము, లోక పూజ్యానము, జాంబవత్ ప్రీతివర్ధనానము, శ్రీ సీతా సమేత శ్రీ రామపాద సేవా దురంధరానము, శ్రీ సీతా సమేత శ్రీ రామపాద సేవా దురంధరానము, శ్రీ సీతా సమేత శ్రీరామపాద సేవా దురంధరానమ. ఓ మా నాన్నగారు మేము 40 ఏళ్ళు, నేను 40 ఏళ్ళు, మా నాన్నగారు 70 ఏళ్ళు ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చించి నవవిధ భక్తి యోగాలతో అర్చించి అనేక ఏకాహాలు 40 ఏకాహాలు 24 గంటలు హరే రామనామ సంకీర్తన చేయించి మేము గ్రహించింది విగ్రహ రూపం కాదు స్వామి. లోక పూజితాయ నమః, వాయువే నమః, మనసే నమః, తత్వజ్ఞానప్రదానమ, విశ్వహేతవే నమః అని అంటారు. విశ్వమే హేతువు ఆయనది. కలియుగాంతం వరకు విశ్వవ్యాప్తంగా ఆయన ఉంటాడు. హనుమత్ భక్తుల్ని ఆయన సంబుద్ధి బలాన్ని ఇస్తాడు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మనోగతం అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాన్ భవే అని సింధూరంతో స్వామివారికి ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, ఇదిగో కనిపించకుండా ఉన్నాడు. కామరూపిణి నమః అనేటువంటి నామం చెప్తాం. వ్యక్త నమః, వ్యక్తం చేస్తే ఇక్కడే ఉన్నాడు, ఎవరికైనా వ్యక్తం అవుతాడు.
ఈ కలియుగంలో ఎవరికి దర్శనం కాడు. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన అంటే కర్మయోగ స్థితిలో భక్తి యోగాన్ని అమలు చేసుకోగలిగితే జ్ఞాన రూపంలో ఆ వ్యక్తికి మాత్రమే దర్శనమిస్తారు. దర్శనమిచ్చి ఏమిస్తారంటే ఆనందాన్ని ఇస్తారు. సంతృప్తి సచ్చిత్ ఆనంద స్వరూపం ఆనందాన్ని ఇస్తారు. మోక్ష మార్గాన్ని చూపిస్తారు. సత్ మార్గాన్ని చూపిస్తారు. ఇదిగో స్వామివారికి శ్రీ 108వ నామం శ్రీ సీతా సమేత శ్రీ రామపాద సేవా అమ్మవారు పెట్టుకునేటువంటి సింధూరాన్ని ధరించి శ్రీ సీత 108వ నామాన్ని అతి స్పష్టంగా గమనించుకోవాల్సింది విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి హనుమత్ భక్తులు. ఆంజనేయ స్వామి శ్రీ సీతా సమేత శ్రీ రామపాద సేవాదం 108వ నామాన్ని చెప్పబడుతుంది. స్వామి తత్వం అయ్యా నేను గృహస్థాశ్రమాన్ని బ్రహ్మచర్యాశ్రమాన్ని వానప్రస్థాన్ని సన్యాసాశ్రమాన్ని 4 ఆశ్రమాలకి నేను సీతారామ తత్వంతో సత్యాన్ని ధర్మాన్ని అమలు చేసుకునే చతుర్విధ పురుషార్థాన్ని సీతారామ ప్రమాణంగా శివపార్వతి ప్రమాణంగా లక్ష్మీనారాయణ ప్రమాణంగా మంగళసూత్రానికి నేను నిరంతరం నిత్యం ప్రతిక్షణం 4 యుగాల్లో 3 యుగాల్లో కలియుగంలో ప్రతినిత్యం నేను అండగా ఉంటాను. 108వ శ్రీ సీతా సమేత శ్రీ రామపాద సేవా దొంగనం సింధూరమే దానికి ప్రమాణం. సీతారామ తత్వానికి సింధూరమే ప్రమాణం. గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు గృహంలో చేసుకుంటే అద్భుతమైనటువంటి బుద్ధి బలంతో కూడినటువంటి హనుమత్ తత్వంతో అద్భుతమైనటువంటి సత్సంతానం కలుగుతుంది. అందువలన శ్రీ సీతా సమేత శ్రీ రామపాద సేవ దురంధరాయ నమః. హనుమత్ సంకల్పంతో ఈ సేవా కేంద్రాన్ని 2011లో స్థాపించి ఆంజనేయ స్వామి వ్యాస మహర్షి వీళ్ళిద్దరూ ప్రమాణంగా వికర్ష మహర్షి ప్రమాణంగా చూడండి వీక్షకులు వ్యాస మహర్షి ప్రమాణం 2011లో స్థాపించి 2011లో అనంత విశ్వాసం స్థాపించి హనుమత్ ప్రమాణంగా ఋషి ప్రమాణంగా 2011 నుంచి 14 సంవత్సరాలు విశ్వ ప్రయత్నంగా ఈ 2023లో విశ్వచక్రం అఖండ మహాసంకల్పాన్ని ఇంకొంచెం కుదించుకుంటూ సూక్ష్మంగా విశ్వచక్రం 3వ ప్రయత్నంగా ఈ విశ్వచక్రం ఋషి పంచమి రోజు విశ్వంలోకి అనంత కేశోత్సవం ద్వారా వ్యక్తమైంది. ఇది విశ్వరూపార్చన విశ్వవ్యాప్తమే 3 సత్యాన్ని గుర్తించుకోవటం దీన్ని వ్యాప్తిలోకి తీసుకొని పోవటం ఇంకొకరి గుర్తింపజేయటం ఇది గురుత్వం కాదు. గురుత్వంతో త్రిమూర్తి తత్వాన్ని ఇది ట్రస్ట్ కాదు. ఇది గురువు అన్నారు. ఇది మహర్షులే గురువులు. త్రిమూర్తి స్వరూపాలే గురుత్వం. గురువు బ్రహ్మదేవుడు గురువు. ఇప్పుడు కూడా విష్ణు భగవాన్ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః. విష్ణు పురాణాన్ని శివపురాణాన్ని బ్రహ్మవైవర్త పురాణాన్ని గరుడ పురాణాన్ని అధ్యయనం చేసుకోగలిగితే భగవద్గీతని విష్ణు సహస్రనామాన్ని ఇతిహాసాలని నిత్యం అధ్యయనం చేసుకోగలిగితే అభ్యాసం చేసుకుంటూ అహింసో పరమధర్మ అనేటువంటి ప్రమాణంలో అమలు చేసుకోవటమే ఈ అఖండ మహాసంకల్పం ప్రమాణమై ఉన్నది. దీన్ని వ్యాప్తిలోకి తీసుకొని వచ్చేటువంటి క్రమంలో ఈ స్వయంభూవులైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలు బ్రహ్మాండ నాయకుడిని అష్టాదశ శక్తి పీఠ అమ్మవారిని ఆవిష్కరణని విశ్వవీక్షకులకు నిదర్శనంగా వీక్షింపజేస్తూ దీన్ని రాబోయేటువంటి వీక్షణలో అతి తక్కువ నిడివి కలిగినట్టు అనేక విషయాలని విశ్వవ్యాప్తంగా తీసుకురాగలం రాబోయే అనేక నివేదనల ద్వారా. ఇది ఒక నివేదన. సత్యం త్వత్తేన ప్రశంసం ధూపమాగ్రాపం సాక్షాత్ ధూపం దర్శయామి. సత్యం త్వత్తేన ప్రశంసామి. అమృతమస్తు అమృతమస్తు అమృతమస్తు. ఓం ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ. ఇది అమృత ఫలం. ఈ అమృతత్వాన్ని పొందగలిగినటువంటి స్థితి 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. దీన్ని ఎవరు కల్తీ చేయలేరు. ఈ నీరులాగా కొబ్బరి నీరులాగా మానవ దేహంని గుర్తించగలిగితే అంత స్వచ్ఛత పొందగలిగితే అమృతత్వాన్ని పొందవచ్చు అనేటందుకు అమృత ఫలాన్ని స్వామివారిని నివేదిస్తారు. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ.
ఓం ప్రాణాశ్వ అపానాశ్వ వ్యానాశ్వ ఉదానాశ్వ ఈ 5 ప్రాణాలని 84 లక్షల జీవరాశులకి దేహంలో ఇస్తూ నిరంతరం ఇస్తూనే ఉన్నావు. 5 ప్రాణాలని సకల పదార్థాన్ని ఆహారాన్ని సమస్తం నిరంతరం మోస్తూ ఇస్తూనే ఉన్నది అనేటువంటి నివేదనని ప్రతి దేవాలయంలో మంత్ర భావంతో చెప్పుకునేటువంటి ఆంతర్యము. దీన్ని గుర్తుంచుకోవాల్సింది మంత్రపుష్పం. కర్పూర నీరాజనం. కర్పూర నీరాజనం అనంటే మానవ దేహం బాల్యం నుండి ఈ విధంగా దివ్యత్వంతో భగవద్గీత చెప్పినట్టు అసురీ గుణాలు దివ్య గుణాలు, ఆ దివ్య గుణాలని అన్వయం చేసుకుంటూ ప్రహ్లాద ప్రమాణాన్ని బాల్యంలోనే అన్వయం చేసుకుంటూ సీతారామతత్వ గృహస్థాశ్రమాన్ని శివపార్వతి మంగళకరమైనటువంటి సూత్రాన్ని బ్రహ్మాండ నాయకుడి దగ్గర చెప్పేటువంటి 12 గంటల నుంచి 1 గంట దాకా చెప్పేటువంటి బ్రహ్మాండ నాయక సంకల్పాన్ని అన్వయం చేసుకుంటూ సీతారామతత్వాన్ని శివపార్వతి తత్వాన్ని ద్వాపరయుగంలో చెప్పబడినటువంటి విష్ణు సహస్రనామ తత్వాన్ని పరమ కర్తవ్య తత్వాన్ని భగవద్గీత ద్వారా ఈ కలియుగంలో బాల్యంలోనే కలికి అవతారంలాగా మానవ జీవితాన్ని ఎవరైనా కానీ కలికి అవతారంలాగా 2 వైపులా పదునుగా దోషాలు ఒక పక్క నివారణ చేసుకుంటూ జ్ఞానాన్ని కలిగి పరమ కర్తవ్యంగా అహింసో పరమో ధర్మ ఏవ తదైవచ అనేటువంటి ప్రమాణంతో ఎవరైనా ఈ కర్పూర నీరాజనంలాగా మానవ జీవితానికి పరమాత్మకి కర్మయోగంగా ప్రతినిత్యం అర్పణ చేస్తూ ఏ విధంగా ఈ భావాన్ని కలిపేస్తుందో కర్పూరము, ఆ భావాన్ని ప్రతినిత్యం కర్మయోగంగా పంచమహాయజ్ఞాలుగా స్వామివారి సమర్పిస్తే ప్రతినిత్యం ఆనందం. ఇంకా భూతకాలంలో ఉన్నటువంటివన్నీ జ్ఞానాగ్ని కర్మ దగ్ధాన్ని వెళ్ళిపోతాయి. భవిష్యత్తు ఇంకా పరిపూర్ణంగా ఆనందమే, నిత్యము ఆనందమే. ఈ మూడింటి పొందేందుకు ప్రతి మనిషికి ప్రతి దేహానికి అబ్రాడ్ ఏ దేశంలో ఉండేటువంటి వాళ్ళకైనా కానీ ఈ అవకాశం కలదు. రాజాదిరాజ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్, మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్, దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్, ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్, వినాయకాయ విద్మహే విఘ్నరాజాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్, సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి महासुदर्शन शक्ति प्रचोदयात्, द्वादशादित्य विद्महे द्वादशादित्य धीमहि तन्नो द्वादशादित्य शक्ति प्रचोदयात्, भूवराहाय विद्महे भूवराहाय धीमहि तन्नो भूवराह शक्ति प्रचोदयात्, ईशानां सर्वविद्यानां ईश्वर सर्वभूतानां బ్రహ్మాధిపతి బ్రహ్మణాధిపతి బ్రహ్మ శివోమేస్తు సదాశివోం. సదాశివం విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఎప్పుడు 4 యుగాల్లో 44,32,000 సంవత్సరాల్లో ప్రతినిత్యం ప్రతిక్షణము అనేటువంటి సంకల్పాన్ని ప్రతినిత్యం వీక్షకులు 12 గంటల నుంచి 1 గంట వరకు ప్రతి నిత్యం ఏ గృహంలో అయినా వీక్షించేందుకు అవకాశం ఉంది అనే నిదర్శనాన్ని ఈ కర్పూర నీరాజనం ద్వారా వీక్షకులకు విజ్ఞప్తి విన్నపం నిదర్శనంగా చెప్పుకుంటున్నాము. క్రియాహీనం, దీంట్లో క్రియల ద్వారా క్రియాహీనం, మంత్రహీనం, భక్తిహీనం, జనార్దన పూజితమయాదేవం పరిపూర్ణతదస్తుతే ఈ మూడింటి ద్వారా కూడా దోషాలు జరుగుతాయి అని అంగీకరించుకుని చెప్పుకోవటం వలన ఏ దోషం ఉండదు. యథాశక్తిగా చెప్పుకుంటే ఇది సామాన్యంగా చెప్పుకొని చేసుకునేటువంటి ప్రక్రియ. క్రియాహీనం, మంత్రహీనం, భక్తిహీనం, జనార్దన పూజితమయాదేవం పరిపూర్ణతదస్తుతే అనేన ధ్యానమావాహనాది షోడశ ఉపచార పూజాం సమర్పయామి. ఈ పూజ అన్నీ కూడా పరమాత్మకి సమర్పణ చేసుకుంటున్నాము. ఈ ఫలాన్ని ఆశించ పరమ కర్తవ్యాన్ని దేహంతో మనసు, వాక్కు, క్రియల ద్వారా సహజ సూత్రాల న్యాయ సూత్రాలని అమలు చేసుకుంటూ సమర్పణస్తు అని సమర్పించామంటే అన్నీ ఆయన తీసేసుకున్నాడు, ఇంకన్నీ ఆయన. అప్పుడు భావన ఏమొస్తుందంటే అన్నీ నీవే, అంతటా నీవే, అనంతం నీవే. అన్నీ నీవే, అంతటా నీవే, అనంతం నీవే. ఈ భావాన్ని బాల్యంలో ఎవరికి నేర్పించినా అత్యుత్తమంగా ఎప్పుడు నిరంతరం ఒత్తిడి లేకుండా ఆనందంగా పరమ కర్తవ్యాన్ని అమలు చేసుకునేందుకు బి కాంప్లెక్స్ లాంటిది
భగవంతుడి కాంప్లెక్స్, బీటెక్ భగవంతుడి టెక్నాలజీ, ఎంటెక్ మహావిష్ణువు మహేశ్వరుడు బ్రహ్మదేవుడు టెక్నాలజీని అమలు చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని వీక్షించి ముక్కోటి రోజు వైకుంఠ ఏకాదశి రోజు వేకోజామున 3:27 పంచమహాయజ్ఞ బ్రహ్మాండంలో శ్రీహరికోట ఇస్రో లాగా బ్రహ్మాండ నాయకుడి 14 లోకాలలో ఈశ్వర జ్ఞానము అనేటువంటిది విశ్వంలో 3:27 వీక్షకులు దర్శించగలరు. శుభం భూయాత్. ఓం తత్సత్.